ప్రపంచం మారుతున్న కొద్దీ మనిషి కూడా మారుతున్నాడు. తనలో మానవత్వం ఉందని మర్చిపోతున్నాడు. ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరూ సాటి మనిషికి స్పందించాలని కోరుతూ మీ మనిషి అంటే ఎవరు అని ప్రశ్నించేది ఒక మనిషి. మనిషిని ప్రేమించే ఒక సాటి మనిషి. మనిషిలో ప్రేమ ఏది? నా కర్మకాల నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఉన్నాడు, టార్చర్ చూపిస్తున్నాడు. చూపిస్తున్నావు నన్ను మనశ్శాంతి ఉండనివా? అసలు నీకేం ద్రోహం చేశాను రా? ప్రతిరోజు టార్చర్ చూపిస్తున్నావు. అసలు నీ బాధ ఏంట్రా? ఫ్రెండ్ అంటే బాధ పెట్టేవాడు కదరా, బాధను పంచుకునేవాడు. నేను బాధ పెట్టట్లేదు, అర్థం చేసుకుని చెప్తున్నాను అంతే. నేనంటే నీకు ఇష్టం లేకపోవచ్చు, కానీ మన మధ్య అర్థం చేసుకునే స్నేహం ఉంది. ఇప్పుడు నేను చెప్పింది అర్థం చేసుకుంటామని నేను ఆశిస్తున్నాను. అరే నీకు అసలు బుద్ధి ఉందా? కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా? మాటికి ఫోన్ చేస్తున్నావు. ఎందుకు ఫోన్ చేస్తున్నావు? అరే నా కర్మకాలి ఎక్కడ తగులుకున్నావురా నువ్వు? ప్రతిరోజు టార్చర్ చూపిస్తున్నావు. అయినా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నన్ను ఎక్కడున్నావు అని ఎందుకు అడుగుతున్నావురా నువ్వు? అయినా నేనెక్కడుంటే నీకెందుకురా? అయినా నా విషయాన్ని ఇన్వాల్వ్ అవడానికి ఎవడరా నువ్వు? ఎవడివే నువ్వు? నేనేమంటావా? రే నా కోపం తెప్పించు. ఏంటి శాస్త్రం చెప్పింది అర్థం చేసుకోవాలి. నసగాడి ఎవరు చెప్పినా ఎంత చెప్పినా అర్థం కాదు. తెలియని తప్పుంటే సారీ. లిమిట్ ఉంటుంది. ఎంతని భరిస్తాం, ఎంతని భరించాలి. ఎంత నా ప్రామిత్రుడు నువ్వే ఇలా మాట్లాడుతుంది. నేనే ఈ సాహస్ కృష్ణ మాట్లాడుతుంది. ఎందుకంటే నువ్వు అలా మాట్లాడిస్తున్నావు. ఎంతలా కోపం వస్తుందంటే అంతలా కోపం వస్తుంది. లెట్ మీ టెల్ యూ వెరీ క్లియర్లీ. నాకు అనిపిస్తుంది ఇది ఫ్రెండ్షిప్ కాదని. ఎందుకంటే నువ్వు ఒక గేమ్ నువ్వేదో నాపై సంథింగ్ ఫీలింగ్ పెట్టుకున్నావు అనిపిస్తుంది. Just 1 minute. నేను మనశాంతుగానే ఇవ్వడు అనుకుంటా. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? నేనేమన్నాను? నువ్వే ఇలా మాట్లాడుతుంది. వీడికి ఎంత చెప్పినా అర్థం కాదు. కుక్కతొక్కరు వంకర అన్నట్టుగా వీడి బుద్ధి కూడా వంకరే. ఫోన్ ఎత్తో నీకేనా? నీ కంటికి ఎలా కనిపిస్తున్నాడా? ఏమనాలరా నేను? ఎందుకు ఇంత టార్చర్ చేస్తున్నావు? ఫోన్ ఎత్తరా, నాకు ఇక్కడ మెంటల్ లేకపోతుంది. ఫోన్ ఎత్తు. ఎందుకు ఇంత సామతో పుట్టినావు? రకృష్, నువ్వు ఆ మాట గురించి అన్నావురా? చెప్పు. ఆపరా. తెలుసు నువ్వు ఇలాంటి పని చేస్తావని. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్వితం. కౌసల్యా సుప్రజా రామ పూర్వ. $72 మిస్ కాల్సా? అసలు వీడికి బుద్ధి ఉందా? అసలు వీడికి ఏమాత్రమైన మైండ్ పనిచేస్తుందా? షిట్. ఒకసారి చెప్తే అర్థం కదా? మనిషివా పశువా? గుడ్ మార్నింగ్ కృష్ గారు.
నువ్వు నన్ను ఏ ఉద్దేశంతో మాట్లాడినావు? మెసేజ్ సీన్ బట్ రిప్లై నాట్ గివెన్. ఆపుతావా నీ సోది? నాది సోదా ఎందుకు అవ్వాలి? నువ్వేం అసలు పట్టుకోమంటున్నావు? చెప్పు చెప్పు. రిప్లై ఇవ్వు. పోరా. నీ కంటికలు కనబడుతున్నాను, సోదికలు కనబడుతున్నానా? ఎస్, సోదిగానే కనబడుతున్నావు. బోర్ కొట్టించానా? అవునరా, నీతో ఉంటే బోరింగే. టార్చర్ కనెక్ట్నా? కరెక్ట్, టార్చర్ కనెక్ట్. మరి టార్చర్ పెడుతున్నావు కదా. ఇవ్వకు, ఇప్పటికి రిప్లై ఇవ్వకు. ఈ జన్మకి ఇవ్వకు, చచ్చేదాకా ఇవ్వకు, వచ్చే జన్మ కూడా ఇవ్వకు. దేవుడా, మనిషి తగ్గట్టమైందా? అది గుండ్రాయా లేదా బండరాయా? ఏంటో టార్చర్ నాకు పొద్దుపోతుంది. వినేదో వచ్చేయాలి లేదా వినేటట్లేడు. మీరు మారరా? ఎందుకు మారుతారు? మీలో మార్పు రాదు. వస్తే ఏం చేస్తారు? మారుతారా? మీరు మారుతారా? దేవుడా, ఏంటి శిక్ష నాకు? నేనేం తప్పు చేశాను? వీడు ఎందుకు ఇలా నన్ను చిత్రహింస చేస్తున్నాడు? ఎందుకు నన్ను ఎవరు అర్థం చేసుకోరు? నీ యాటిట్యూడ్లో ఉంది, మరి నీకు అర్థం చేసుకోనంత స్టేట్మెంట్ ఇస్తున్నాడు. జీవితంలో అందరికి మంచి మిత్రులు ఉంటారు, అది నువ్వు అనుకున్నాను. నేనేం తప్పు చేశాను రా? చెప్పురా, చెప్పు. నేను ఎందుకు దూరం పెడుతున్నావు? నేనేం పాపం చేశాను రా? చెప్పు. నరకం చూపిస్తున్నావు. ప్లీజ్ రిప్లై ఇవ్వరా? దయచేసి అర్థం చేసుకోరా. రేయ్, ఎందుకు ఇరిటేట్ చేస్తున్నావు? ప్లీజ్ రిప్లై మీ. I want reply. Reply vara. మనిషికి స్పందించలేని సమాజం శ్మశానంతో సమానం. మనసు ఉండే మనుషులడా, మనిషిగా పుట్టే మనసు చూడరా. నాది నీదేనేం చెప్పరా? ప్రేమ పెట్టుకొని ప్రేమ చూపవారా? ఒక్కసారి నీ చుట్టూ చూడరా. సమాజంలో కనిపించే మనిషే కదరా. గుండెని బండని చేసుకోకురా. రాతి గుండె కాదు నీది, ప్రేమోదయం రా. మనిషే లేని మనిషే లేడురా. మనిషే లేని మంచి జీవోత్సవం రా. మనసు ఉండి మనసు లేనోడా, మనిషిగా పుట్టి మనసుతో చూడరా. నాది నీది అని ఏమి చెప్పరా? ప్రేమ పెట్టుకొని ప్రేమ చూపవా. ఒక్కసారి నీ చుట్టూ చూడరా. సమాజంలో కనిపించే మనిషే కదరా. గుండెని బండని చేసుకోకురా. రాతి గుండె కాదు ప్రేమ హృదయం రా. మనసే లేని మనిషే లేడురా. మనసు లేని మనిషి జీవోత్సవం రా.
అవును, ఫీలింగ్ చచ్చిపోయాయి, స్పర్శ లేకుండా పోయింది, ప్రేమ కరువైపోయింది, ఆత్మలు కలుషితమైపోయాయి, మనసు రాయైపోయింది, చివరికి గుండె బండరా అయిపోయింది. బంధం మీద గౌరవం పోయింది, అనుబంధాల మీద అభిమానం తగ్గిపోయింది, మనిషి మీద ప్రేమ చచ్చిపోయింది, చచ్చిపోయింది, చచ్చిపోయింది. ప్రపంచంలో మనుషులు ఏకమై ఉన్నా అందరిలో ఒంటరిగా జీవిస్తున్నారు. ఏకాంతంలో జీవిస్తూ నేను మనిషినని మర్చిపోతున్నాను. నేను బాగున్నాను, అంతే చాలు, నా చుట్టుపక్కల ఏమైనా పర్వాలేదు అని అనుకుంటున్నాడు. స్పందన. చివరికి మనిషిలో స్పందన లేకుండా పోయింది. సాటి మనిషిని అర్థం చేసుకెళ్ళిపోతున్నాం మనం ఎందుకు? ఒక చిన్న ఆశ రిప్లై ఇస్తాడని. అదే రిప్లై ఇచ్చుంటే ఎలా ఉండేది? రిప్లై ఇవ్వరా ప్లీజ్ రా, రిప్లై ఇవ్వరా. అరే క్రిష్, ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోరా. నీ రిప్లై కోసం ఎదురు చూస్తున్నాను. రిప్లై ఇవ్వరా. No reply.